తగ్ లైఫ్ మూవీ? తగ్ లైఫ్ మూవీ చూసినాం మేడం. అసలు ఆ సినిమా చూస్తుంటే మేము ఎట్లా అనుకున్నామంటే, ఒక మణిరత్నం గారు అంటే ఒక సినిమా స్టోరీ చాలా బాగుంటుందని ఎంతో ఆశతో వచ్చినాం. ఆ స్టోరీ కానీ కొద్దిగా డల్ అయిపోయింది. మేము చెప్పండి, ఇక్కడ కమల్ హాసన్ గారి యాక్టింగ్ ప్రకారం బాగుంది, శంభు గారి యాక్టింగ్ చాలా బాగుంది, త్రిష గారి యాక్టింగ్ బాగుంది, నాజర్ గారు ఎంతమంది యాక్టర్స్ చాలా బాగా చేశారు. ఎవరి యాక్టింగ్ వాళ్ళు న్యాయం చేశారు. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే డైరెక్టర్ తప్పు కూడా కాదు. మేము చెప్పండి, కథ స్టోరీ అనేది కరెక్ట్ లేదు. అక్కడ స్టోరీ బాగుంటే ఇవాళ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టేది. ఆ స్టోరీలో అనేది దమ్ము లేదు. ఏం చెప్పండి, ఇక్కడ ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఒక్కటి ఓకే, అదొకటి బాగుంది. ఇంకోటి ఏం చెప్పాలి, చెల్లె అన్న సెంటిమెంట్ ఒకటి పెట్టారు, అదొక్కటి లాస్ట్ వరకు గుంజుకొచ్చారు, అదొక్కటి వర్కౌట్ అయింది లాస్ట్ వరకు, చెల్లె అన్న సెంటిమెంట్. కానీ ఇక్కడ కమల్ హాసన్కి శంభు ఎందుకు కొట్లాడతారు, ఎందుకు విడిపోతారు అది తెలియదు, అదొకటి వేస్ట్ పెట్టారు. చెప్పండి, ఇక చెల్లె అన్న సెంటిమెంట్ తప్ప. శంభు క్యారెక్టర్ ఎలా అనిపించింది మీకు? శంభు క్యారెక్టర్ అప్పట్లో శంభు గారు మంచిగా చేసారు యాక్టింగ్. అప్పట్లో వల్లభ కానీ మన్మథ కానీ ఆయన మంచి స్టార్ బ్లాక్ బస్టర్ మూవీస్ ఇచ్చిండు. మంచి మంచి సినిమాలు ఆల్రెడీ ప్రీ రిలీజ్ కూడా అయింది ఒకసారి మన్మథ కూడా. అలాంటి కథ కూడా ఇప్పుడు ఈ కథ కూడా ఎన్నుకున్నట్టే ఆయనకు ముందుగా గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే అంత పెద్ద నటుడు కమల్ హాసన్ గారితో యాక్టింగ్ చేసినంటే అది గ్రేట్ అనుకోవాలి. ఆయన కూడా అది పోటీ పడి కూడా ఇద్దరు నటించారంటే కూడా చాలా గ్రేట్ అనుకోవాలి. కానీ సినిమాలకి ఒక బాగుంటే ఒక రేంజ్లో ఉంటుంది, అంటే ఆ స్టోరీ తగ్గట్టు సినిమా ఇంకా ఇట్టుంటుంటే ఒక రేంజ్లో ఉంటుంది. స్టోరీకి టైటిల్కి ఏమైనా లింక్ ఉందా? అస్సలు లేదన్న. ఆ తగ్ లైఫ్ ఎందుకు పెట్టారో అర్థం కాదు, అసలు ఏం చేసారో అర్థం కాదు. ఆ స్టోరీ తగ్గట్టు ఒకటి ఏంటంటే ఒక ఫైటింగ్ సినిమా లెక్క ఉంది. కానీ ఒక చెల్లె అన్న సెంటిమెంట్ ఒక్కటి లాస్ట్ ఒకటి వర్కౌట్ అయింది. ఒక మ్యూజిక్ బాగుంది, ఒక సాంగ్స్ కూడా ఏమంత బాగుంది, ఒక చెల్లె పాట ఒకటి బాగుంది. కమల్ హాసన్ గారికి రొమాన్స్ సీన్స్ ఎక్కువైనాయి, అదొక్కటి కూడా అట్లా ఫ్యాన్స్కి అంటే ఇప్పుడున్న ఏజ్ తగ్గట్టు అయిన ఏజ్ దగ్గర అట్లా చూపించు, అంటే అట్లా నాకు తెలిసిన కాడికైతే అట్లా ఉండకపోతే బాగుంటుండే. ఒక దూరం నుంచి మాట్లాడకం అలాంటివి ఉంటే ఇంకా బాగుంటుంది. కానీ అది జర్రా కొద్దిగా అడకొకటి బాగాలేదు. త్రిష ఫ్యాన్స్ మాత్రం హట్ అవుతారు పక్క. త్రిష గారి క్యారెక్టర్ ఎట్లా? త్రిష క్యారెక్టర్ ఇలా ఆమె యాక్టింగ్ బాగా చేసింది. కానీ అసలు ఆ క్యారెక్టర్ తగ్గటమే కరెక్ట్ డైరెక్టర్ గారు యూజ్ చేయాలి, అంటే కరెక్ట్ ఎక్కడ అంటే మామూలు మంచిగా చూపించలే.